వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనసేనకు 5 కోట్ల విరాళం ప్రకటించిన పవన్ చిరంజీవి. ఓటమి భయంతోనే వైసీపీ నీచ రాజకీయాలు, అధికార పార్టీపై చంద్రబాబు విమర్శలు. ప్రకృతి వైపరీత్యాలపై రాజకీయాలు చేయడం సిగ్గుచేటు, కాంగ్రెస్ను విమర్శించే అర్హత బీఆర్ఎస్కు లేదన్న శ్రీధర్ రెడ్డి. వంద రోజుల పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించింది కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరంజన్ రెడ్డి ఫైర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు, 42 హార్డ్ డిస్కులు మూసిలో కలిపేసిన ప్రణీత్ రావు. ప్రతిపక్షాలపై జైలుకు పంపడమే మోడీ గ్యారంటీ, ప్రధానిపై మమతా బెనర్జీ ఫైర్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన విజయాన్ని కాంక్షిస్తూ హీరో చిరంజీవి కోట్ల విరాళం ఇచ్చారు. హైదరాబాద్ నగర శివారులోని ముచ్చింతల్లో విశ్వంభర షూటింగ్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ఇద్దరు వెళ్లి చిరంజీవిని కలిశారు. ఆత్మీయ ఆలింగనంతో సోదరులకు ఆయన స్వాగతం పలికారు. చిరంజీవి పాదాలకు నమస్కరించిన పవన్ ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం విరాళానికి సంబంధించిన చెక్కులను అందించి ఆశీర్వదించారు. జనసేన విజయాన్ని కాంక్షిస్తూ హీరో చిరంజీవి కోట్ల విరాళం ఇచ్చారు. హైదరాబాద్ నగర శివారులోని ముచ్చింతల్లో విశ్వంభర షూటింగ్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ఇద్దరు వెళ్లి చిరంజీవిని కలిశారు. ఆత్మీయ ఆలింగనంతో సోదరులకు ఆయన స్వాగతం పలికారు. చిరంజీవి పాదాలకు నమస్కరించిన పవన్ ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం విరాళానికి సంబంధించిన చెక్కులను అందించి ఆశీర్వదించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిజస్వరూపం ప్రజలకు తెలిసిందన్నారు పోతిన మహేష్. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పవన్ పనిచేస్తున్నారని ఆరోపించారు. పార్టీ నిర్మాణం, క్యాడర్పై ఏనాడు దృష్టి పెట్టలేదన్నారు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు అన్నీ స్వార్థపూరితమని ఫైర్ అయ్యారు. కాపు సామాజిక వర్గాల్ని బలి చేస్తున్నారన్న పోతిన మహేష్, పవన్ గురించి తెలిసే ఆయన్ని ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించారని విమర్శించారు. 25 రోజుల తర్వాత పార్టీ పరిస్థితి ఏంటో చెప్పగలరా అని ప్రశ్నించారు. 21 సీట్లతో పార్టీకి ప్రజలకు ఏం భవిష్యత్తు ఇవ్వగలరని నిలదీశారు పోతిన మహేష్. కూడా పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని నమ్మి అడుగులు వేశాం. కొత్త తరానికి బాటలు వేస్తారని విశ్వసించాం. వారు ఏం మాట్లాడినా, ఎలా ప్రవర్తించినా రాజకీయాల్లో మార్పు తీసుకొస్తారని, కొత్త తరం నాయకత్వాన్ని ప్రోత్సహిస్తారని భంగపడ్డాం. జరుగుతున్నది ఏంటో, జరిగిందేంటో
మాకెవరికి అర్థం కాక పిచ్చెక్కి మేము ఇట్లు పీక్కుంటా ఉన్నాం. కానీ మా నాయకుల్లో మాత్రం స్పందన లేదు. ముఖ్యంగా మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలకి, అదే విధంగా కాపు సామాజిక వర్గానికి, కాపు యువతకి, నాలాంటి కొత్త తరం రాజకీయ నాయకులకి నిస్వార్థంగా ప్రజలకి సేవ చేయాలని వచ్చేటువంటి కొత్త తరం రాజకీయ నాయకులకి ఆయన సమాధానం చెప్పాలి. అలాగే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారి నిజస్వరూపం కూడా తెలుసుకోవాలి. మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని నమ్మి అడుగులు వేశాం. కొత్త తరానికి బాటలు వేస్తారని విశ్వసించాం. వారు ఏం మాట్లాడినా, ఎలా ప్రవర్తించినా రాజకీయాల్లో మార్పు తీసుకొస్తారని, కొత్త తరం నాయకత్వాన్ని ప్రోత్సహిస్తారని భంగపడ్డాం. జరుగుతున్నది ఏంటో, జరిగిందేంటో. బాపట్ల జిల్లా మార్టూరులో టీడీపీ, జనసేన పార్టీలకు భారీ షాక్ తగిలింది. మార్టూరు, రాజుపాలెంల నుంచి 40 కాపు సామాజిక వర్గం కుటుంబాలు వైసీపీలో చేరాయి. మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి సమక్షంలో వారు వైసీపీ కండువాలు కప్పుకున్నారు. పర్చూరు వైసీపీ అభ్యర్థి ఎడం బాలాజీ గెలుపు కోసం కృషి చేస్తామని 40 కుటుంబాలు చెప్పాయి. వైసీపీలో చేరిన వారిలో టీడీపీ మాజీ సర్పంచ్ కుమారుడు అంకమ్మరావు, ఉయ్యాల రవికిరణ్, అశోక్, కుంభా గోపి, రామిశెట్టి హనుమంతరావు తదితరులున్నారు. ఏపీలో ఎన్నికల హడావుడి పీక్ స్టేజ్కు చేరిపోయింది. పార్టీలన్నీ ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. పోలింగ్కు కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ కావడంతో అన్ని పార్టీల అగ్రనేతలు ఎన్నికల వ్యూహాల్లో తలామునకలై ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రచార పర్వంలో దూకుడు పెంచింది ఎన్డీఏ కూటమి. ప్రజాగళం 3వ విడతలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాధినేత పవన్ కళ్యాణ్ కలిసి ప్రచారాన్ని పరుగులు పెట్టించనున్నారు. దీంతో రాష్ట్రంలో పొలిటికల్ హిట్ ఒక్కసారిగా వేడెక్కనుంది. అంతేకాదు, 2 పార్టీల అగ్రనేతలు ఒకే వేదికపై ప్రచారం చేయనుండటంతో ఆ పార్టీల కేడర్లో కొత్త జోష్ కనిపించనుంది. ఏపీలో ఎన్నికలకు ముహూర్తం ముంచుకొస్తోంది. మే 13న ఎన్నికల కురుక్షేత్రం జరగనుంది. ఇప్పటికే పార్టీలన్నీ ప్రజల బాట పట్టాయి, గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. పోలింగ్ కు టైం దగ్గర పడుతుండటంతో అగ్రనేతలు ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు ఎవరికి వారుగా ప్రచారం నిర్వహించిన కూటమి నేతలు ఎన్నికల దగ్గర పడుతుండటంతో వ్యూహం మార్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా ప్రచారం నిర్వహించనున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య పొత్తు కుదిరిన తర్వాత గత నెల 15న చిలకలూరిపేటలో తొలి బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు 3 పార్టీల అగ్రనేతలు ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. అయితే ఆ తర్వాత పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి బహిరంగ సభలో పాల్గొనలేదు. చంద్రబాబు ప్రజాగలం పేరుతో 25 అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టేశారు. అటు వారాహి విజయ యాత్రతో పవన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కలిసి ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఈ నెల 10, 11 తేదీల్లో జరిగే 3వ విడత ప్రజాగలంలో చంద్రబాబు, పవన్ కలిసి పాల్గొనున్నారు. ఈ నెల 10న తణుకు, నిడదవోలు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ప్రజాగలం సభల్లో పాల్గొంటారు. 11న పి గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల్లో ఉమ్మడి ప్రచారం చేస్తారు. మరోవైపు ఏప్రిల్ 14వ తేదీన పవన్ కళ్యాణ్ తెనాలిలో పర్యటించనున్నారు. ఇప్పటి వరకు విడివిడిగా ప్రచారం చేసిన 2 అగ్రనేతలు ఇప్పుడు ఉమ్మడిగా ప్రచార పర్వంలోకి దిగడంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ వేడెక్కనుంది. అంతేకాకుండా చంద్రబాబు, పవన్ ఉమ్మడి ప్రచారంతో 2 పార్టీల శ్రేణుల్లో ఫుల్ జోష్ కనిపించనుంది. మొత్తానికి ఏపీలో ఎన్నికల వేడి స్పష్టంగా కనిపిస్తోంది. ఓవైపు అధికార పక్షం, మరోవైపు ప్రతిపక్షం ఎవరికి వారు ప్రజలను ఆకట్టుకునే పనిలో పడ్డారు. ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. మరి రానున్న ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కడతారో తేలాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
అధికార వైసీపీపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక హంతకుడికి ఎంపీ టికెట్ ఇచ్చారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి తన బలమంతా ఉపయోగించి అవినాష్ రెడ్డిని కాపాడుతూ వచ్చాడని అన్నారు. హత్య చేసిన వ్యక్తికే టికెట్ ఇవ్వడం ధర్మమా అని ప్రశ్నించారు. ఈ అన్యాయాన్ని ఎదిరించేందుకు తాను కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరూ ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలుగా చంపించిన వాళ్ళు వీళ్ళు అని తెలిసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళనే వెనకేసుకొచ్చారు. 5 సంవత్సరాలు హంతకులను కాపాడడం, తనకిచ్చిన అధికారాన్ని వాడుకొని మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేశారు. ప్రజలు ఓట్లేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. మీరిచ్చిన అధికారాన్ని జగన్మోహన్ రెడ్డి గారి వాడుకొని అధికారాన్ని అడ్డేసి మరి అవినాష్ రెడ్డి గారిని ఇన్ని రోజులు కాపాడుకుంటూ వచ్చారు. హత్య జరిగి 5 సంవత్సరాలైనా ఇప్పటికి ఒక్క రోజు కూడా అవినాష్ రెడ్డి జైలుకు పోలేదు. కేసు ముందుకు సాగలేదు. ఎందుకంటే జగన్ రెడ్డి గారు తన బలమంతా ఉపయోగించి తన అధికారాన్నంతా వాడి అవినాష్ రెడ్డిని కాపాడుకుంటూ వచ్చాడు. ఇప్పుడు మళ్లీ అదే హత్య చేసిన అవినాష్ రెడ్డికే ఎంపీ టికెట్ ఇవ్వడం ఇంకొక ఎత్తు. ఇది అన్యాయం కాదా, ఇది ధర్మమా అని ప్రశ్నించడానికే రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈరోజు ఎంపీగా పోటీ చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఇది న్యాయమో కాదో, ఇది ధర్మమో కాదో. పల్నాడు జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతుంది. దారి పొడవునా గజమాలలతో సీఎం జగన్కు అపూర్వ స్వాగతం పలికారు వైసీపీ కార్యకర్తలు. వినుకొండలో సాయంత్రం మేమంతా సిద్ధం సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ఉదయం ప్రకాశం పర్యటించిన సీఎం జగన్ ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు ఏ ఒక్కరోజు కూడా మీ బిడ్డలాగా అవ్వాతాతల గురించి ఆలోచన చేయలేదని సీఎం జగన్ అన్నారు. జనాభా ప్రకారం అత్యధిక పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం ఏపీఏనని అన్నారు. 3,000 ఇస్తున్న రాష్ట్రం దేశంలో ఎక్కడా లేదన్నారు జగన్. నెలకు 2,000 కోట్లు పెన్షన్లకే ఇస్తున్నామని చెప్పారు. చంద్రబాబు మోసం చేసేందుకు ఎంతైనా ఇస్తాడంటారని విమర్శించారు. మీ బిడ్డ ఒక్కడే ఒక వైపులో ఉన్నాడు. అలానే మంచి చేశాము అని చెప్పుకునేదానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి. మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. తప్పిత ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే నీ ఎజెండా. జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా. పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా. కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా. పేద బతుకుల మార్చినది ఆ పులిరా.
టీడీపీ, బీజేపీ, జనసేన కూటమితోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి. వైసీపీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న ఆయన నామమాత్రం పదవులు ఇచ్చి బీసీలు, ఎస్సీ, ఎస్టీలను కీలు బొమ్మలను చేశారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కావాల్సింది పదవులు కాదని సామాజిక న్యాయం, ఆత్మ గౌరవం అని చెప్పుకొచ్చారు. గురజాల నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిని గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని సవాల్ విసిరారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి చమరగీతం పాడాలన్నారు. ఎందుకంటే చాలా విషయాలు ఇక్కడ చెప్పడానికి అవకాశం లేదు, కానీ ఒక విషయం మాత్రం నేను చెప్పగలను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈరోజు సామాజిక న్యాయం గురించి మాట్లాడుతుంది. అంటే సామాజిక న్యాయం అంటే పదవులు ఇవ్వటే కాదు, పదవులు ఇచ్చిన పదవికి పదవులపైన గౌరవం ఇవ్వాలి, వారికి కాదు ప్రోటోకాల్ ఇవ్వాలి. ఆ పదవుల ద్వారా వాళ్ళకి ఆత్మస్థైర్యం పెంపొందాలని ఉంది. పదవులు ఇచ్చి ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టేది కాదు. సామాజిక న్యాయం సామాజిక న్యాయం అంటే శ్రేష్ట, సమానత్వం, సౌభాతృత్వం, ఆత్మ గౌరవతక్కునేటువంటి సామాజిక ముద్దు గారు కానీ ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు మేము ఫ్యాక్షన్ రాజకీయాలు మేము ఇద్దరం కూడా ప్రోత్సహించలేదు. మేము అభివృద్ధి కార్యక్రమాలు చేసాం తప్పితే అన్ని ఫ్యాక్షన్ ని కంట్రోల్ చేశాం. అందుకని మా ఇద్దరు హయాంలో హత్య రాజకీయాలు జరగలేదు. 94లో నేను ఎమ్మెల్యే అయినప్పుడు కానీ, మొన్న 14, 19లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఏ వైసీపీ కార్యకర్త చనిపోలేదు. లేదా ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఎవరు కూడా. కానీ కాసు మహేష్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో గురజాల నియోజకవర్గంలో 11 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చనిపోయారు. దాంట్లో ఎస్సీ, ఎస్టీ ముద్దు గారు కానీ ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు లోక్సభ ఎన్నికల వాతావరణం రాష్ట్రంలో రోజు రోజుకు వేడెక్కుతుంది. ఇప్పటికే పార్టీల సమావేశాల రూపంలో ఎన్నికల ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నాయి. శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలై రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన ప్రతిపక్ష బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికలు అత్యంత సవాల్గా మారాయి. అసెంబ్లీ ఓటమి నుంచి తేరుకోకముందే సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేల వలసలు ఇక్కట్లకు తెచ్చిపెట్టాయి. 16 స్థానాలకు అభ్యర్థులు ఖరారు కాగా వరంగల్ అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంది. కడియం కావ్య అనుభవం నేపథ్యంలో అభ్యర్థి ఎంపిక విషయంలో బీఆర్ఎస్ ఆచితూచి వ్యవహరిస్తోంది. అభ్యర్థిని ప్రకటించేందుకు మరికొంత సమయం తీసుకోవచ్చని అంటున్నారు. ఇప్పటికే అభ్యర్థిత్వాలు ఖరారైన నేతలు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొదట లోక్సభ నియోజకవర్గాల వారీగా సమావేశాలు పూర్తి చేసి ఆ తదుపరి శాసనసభ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తారు. ఇప్పటి వరకు మెజార్టీ నియోజకవర్గాల్లో సమావేశాలు జరిగాయి. ఆ తర్వాత మండల స్థాయిలోని సమావేశాలు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు నియోజకవర్గాల వారి సమావేశాలకు హాజరవుతున్నారు. నేతలు, శ్రేణులకు లోక్సభ ఎన్నికలపై దిశానిర్దేశం చేస్తున్నారు. ఉగాది పండుగ తర్వాత గులాబీ పార్టీ ప్రచారం మరింత ఉధృతమవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నారు. అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో దిగనున్నారు. 13వ తేదీన చేవెళ్ల వేదికగా జరగనున్న బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు. 15వ తేదీన మెదక్లోనూ కేసీఆర్ సభ జరగనుంది. ఆ తర్వాత మిగతా నియోజకవర్గాల్లో గులాబీ దళపతి లోక్సభ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ దఫా ఎక్కువగా బస్సు యాత్రలు, రోడ్ షోల ద్వారా ప్రచారం నిర్వహించేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. అన్ని నియోజకవర్గాలను చుట్టి వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. కేసీఆర్తో పాటు కేటీఆర్, హరీష్ రావు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాలే ప్రధాన అస్త్రాలుగా బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల ప్రచారం చేపట్టనుంది.
ఇదే సమయంలో 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల లబ్ధిని వివరించేందుకు సిద్ధమైంది. ఎండిన పంటల పరిశీలన సందర్భంగా సూర్యాపేట, సిరిసిల్లలో ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ లోక్సభ ఎన్నికల్లో తగిన తీర్పు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దానికి కొనసాగింపుగా రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని, 10 ఏళ్ల తమ పాలనలో తీసుకున్న చర్యలను వివరిస్తూ ప్రజల్లోకి వెళ్లేలా ప్రచార కార్యక్రమాలను బీఆర్ఎస్ సిద్ధం చేస్తోంది. యాదాద్రి భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నో ఏళ్లుగా పార్టీలో పనిచేస్తూ నిస్వార్థంగా సేవలందించినందుకు, తనను గుర్తించి ఎంపీ సీటు కేటాయించినందుకు పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ఎన్నికల్లో భువనగిరిలో కాంగ్రెస్ జెండాను ఎగురవేయాలని కోరారు. అన్ని వర్గాల ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో పథకాలు ఇచ్చిందని, అందులో భాగంగా 100 రోజుల్లోనే 6 గ్యారంటీ పథకాలను అమలు చేసి ప్రజల్లో విశ్వాసం పొందిందని చెప్పుకొచ్చారు. ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా పార్టీకి సేవ చేస్తూ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ రోజు చేసిన సేవను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పార్లమెంట్ అభ్యర్థిగా, భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం జరిగింది. మేమందరం మునుగోడు శాసనసభ్యులుగా అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తూ, హర్షిస్తూ ఒక యువకునికి మంచి టికెట్ ఇచ్చింది. మన అందరం కూడా కలిసికట్టుగా ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన తర్వాత మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీ స్కీమ్ విషయంలో పేదలకు న్యాయం చేయాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ పేదల కోసం, మహిళల కోసం, రైతుల కోసం, యువకుల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించి విడతల వారిగా ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వచ్చింది. గత 100 రోజుల్లోనే చాలా కార్యక్రమాలు చేసి చూపించింది. కాబట్టి తప్పకుండా భువనగిరి నియోజకవర్గ పార్లమెంట్ ప్రజలందరూ కూడా ఒకసారి ఒక యువకుడిగా మన ముందుకు వచ్చిన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని పెద్ద మెజారిటీతో గెలిపించాలని చెప్పి మీ అందరిని కూడా నేను అభ్యర్థిస్తున్నా. 5 ఏళ్ల పాటు ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే రాజీ లేని పోరాటం చేసి పార్లమెంట్ లో మన గొంతు వినిపించి తెలంగాణ రాష్ట్ర సాధనలో మీ అందరి ఆశీస్సులతోటి పార్లమెంట్ లో బిల్లు పాస్ చేయించిన వ్యక్తిని. ప్రక్రియలో నేను కూడా మీ అందరి ఆశీస్సులతోటి పాల్గొనడం జరిగింది, ఉద్యమం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ పార్టీ అధికార కాంగ్రెస్పై బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విమర్శలు చేశారు. కాంగ్రెస్ బహిరంగ సభ పెట్టి దేశాన్ని ఉద్ధరిస్తామని కబుర్లు చెబుతుందన్నారు. జాతీయ స్థాయిలో ఇప్పుడు కాంగ్రెస్ కనుమరుగే స్థితిలో ఉందన్నారు. నెహ్రూ, ఇందిరాగాంధీ ఆలోచనలకు భిన్నంగా కాంగ్రెస్ పనిచేస్తోందన్నారు. సీఏఏను తొలగిస్తామని చెప్పడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ నేతలు అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ నుంచి ఇప్పటి వరకు అయోధ్యను ఎందుకు దర్శించుకోలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, ముఖ్యమంత్రులు ఎక్కడికి పోయినా మేము గ్యారంటీలు అమలు చేస్తున్నాం, అందులో మహిళలకి ఉచిత ప్రయాణం అందిస్తున్నాం అని చాలా గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు. అరే మన తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతున్నటువంటి మెట్రో రైల్లో మహిళలకు ఉచిత ప్రయాణం లేదే. మన తెలంగాణలోనే నగరంలోనే తిరుగుతున్నటువంటి ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళలకు ఉచిత ప్రయాణం లేదే. అంకిత భావం ఉంటే గొప్పగా గర్వంగా ఎగరేసి చెప్పుకోవాలనుకుంటే ఈ మహానగరంలో తిరుగుతున్నటువంటి మెట్రో రైల్లో ప్రభుత్వ ఖర్చుతో మహిళలకు ఉచిత ప్రయాణం కలిగించాలి. ఎంఎంటీఎస్లో మహిళలకు ఉచిత ప్రయాణం కలిగించాలి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఖర్చుతోన. ఒకవైపునేమో మహిళలకు ఉచిత ప్రయాణం అని బస్సులో పెద్దగా పెడుతున్నారు. టీవీలో రాహుల్ గాంధీ బెయిల్ మీద ఉన్నాడు, దేశవ్యాప్తంగా తిరుగుతున్నాడు. ఆయన బెయిల్ ఎప్పుడు రద్దు అవుతుందో ఎవరికి తెలియదు. బెయిల్ మీద ఉన్న వాళ్ళు, జైలుకి వెళ్ళిన వాళ్ళు మాట్లాడే మాటలు అవే. ఈరోజు ఈ ఐఎన్డిఐ కూటమిలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు, ప్రతి పార్టీ, ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక విచారణని వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి కుంభకోణాల యొక్క ఆధారంగా ఎదుర్కొంటున్నారు. ప్రతి కేసు కూడా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరుగుతూ ఉన్నది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సాగుతున్నటువంటి విచారణ. కాంగ్రెస్ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు బీఆర్ఎస్ నాయకులు మన్నే క్రిశాంక్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై స్పందించిన ఆయన నిష్పక్షంగా వ్యవహరించాలని తప్ప రాజకీయ విచారణ కాదని విమర్శించారు. గతంలో ప్రధాని మన్మోహన్ సింగ్ ఫోన్ ట్యాపింగ్పై మాట్లాడితే రాహుల్ గాంధీ ఎందుకు నిలదీయలేదని మండిపడ్డారు. ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఫోన్ ట్యాపింగ్ ఎందుకు అవసరం, ఎట్లా అవసరం,
ఏ వరకు చేయాలి అని మన్మోహన్ సింగ్ గారు మాట్లాడింది. మరి రాహుల్ గాంధీ గారికి అప్పుడు సోయలేదా? అప్పుడు ఎంపీగా ఉన్నారు కదా, కాంగ్రెస్ పార్టీకి జనరల్ సెక్రటరీ, ఆ తర్వాత వైస్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు కదా. మరి ఇవాళ మన్మోహన్ సింగ్ గారి మీద ఎందుకు విచారణ చేయలేదు? ఫోన్ ట్యాపింగ్ కోసం ఇంత మాట్లాడి. ఇగోండి, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఆనరబుల్ ఢిల్లీ హైకోర్టుకి ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఫోన్ ట్యాపింగ్ విషయం మీద ఆ డీటెయిల్స్ అవి కూడా బయట పెట్టలేము అనేసి ట్రాయ్ వాళ్ళు ఇచ్చారు. మేము ఇది అనేది ఏంటంటే, చేయండి, ఇప్పుడు విచారణ చేయండి. హైదరాబాద్కు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, సింగూర్, మంజిరా, కృష్ణా, గోదావరి ఫేజ్ నుంచి నీటి సరఫరా చేస్తున్నట్లు ప్రిన్సిపల్ సెక్రటరీ దానా కిషోర్ తెలిపారు. హైదరాబాద్లో వాటర్ సప్లైపై సమీక్ష నిర్వహించిన దానా కిషోర్ గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది 4.12% నీటి సరఫరాకు డిమాండ్ పెరిగిందన్నారు. ఇంకుడు గుంతలు లేని వాళ్లు ఖచ్చితంగా ఏర్పాటు చేసేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. గత ఏడాది మార్చిలో 21,000 కస్టమర్స్ ట్యాంకర్ ద్వారా నీటిని ఆర్డర్ చేసుకుంటే ఈ ఏడాది మార్చిలో 31,000 ట్యాంకర్స్ బుక్ చేసుకున్నట్లు తెలిపారు. అన్ని కూడాను గవర్నమెంట్ ఆఫీసెస్లో ఉంటాయి. అక్కడ నీళ్ళు ఎక్కువ వాటర్ కాబట్టి వాటర్ టేబుల్ బాగానే ఉంటుంది. దాని పక్కనే ఉండి ఇళ్ళకి వెళ్ళామనుకోండి, వాళ్ళు నీళ్ళు ఎక్కువ వాడుతుంటారు. కాబట్టి ఈసారి నాకు తెలిసి 400 ఎనీవేర్ బిట్వీన్ 50 మీటర్స్ టు 60 మీటర్స్ కి వెళ్ళిపోయింది. మ్యాప్ కూడా చేయించాము. ఇట్లాంటి రెడ్ ఏరియాస్, ఈ రెడ్ ఏరియాస్ అన్ని కూడాను కూకట్పల్లి, శేరిలింగంపల్లి, తర్వాత గచ్చిబౌలి, ఎస్ఆర్ నగర్, జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్, మణికొండ, ఈ ఏరియాలో కొంతవరకు నిజాంపేట ఏరియా ఎక్కడైతే హై రైజ్ స్ట్రక్చర్స్ వచ్చాయో అక్కడ వాటర్ ఎక్స్ట్రాక్షన్ పెరిగింది. పోయినసారి ఇస్తున్న దాంతో పోలిస్తే వాటర్ పోయిన సంవత్సరం ఇచ్చిన దానికంటే వాటర్ ఎక్కువ ఇస్తున్నాము. ఇంకొక 100 MLD కూడా వాటర్. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.